నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ బంధం పార్ట్ 3 వినేద్దాం. హర్ష కోపంతో ఆమె పక్కన నుండి లేచి, ఇంతలా చెప్తున్నా నీకు అర్థం కాదా? ఇది నీ ఆఫీస్ కాదు. నేను నీ శత్రువుని అంతకంటే కాదు. నీలా నువ్వు ఉండు, నాకు అదే ఇష్టం. అండ్ నీ డబ్బు కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు అంటాడు. హర్ష అసలేం మాట్లాడుతున్నాడు అనేది అక్షరాకి అర్థమే కాలేదు. డబ్బు కోసం కాదా? మరెందుకు ఆ కాంట్రాక్ట్ పేపర్పై సైన్ చేశావు అంటుంది అక్షర. ఓకే ఫైన్, అర్థమైంది. వదిలేస్తే 100 కోట్లే, అదే దగ్గర చేసుకుంటే మొత్తం నీదే అవుతుంది అనేనా ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది అక్షర. అంతే, తన బుగ్గ మీద హర్ష చేతి దెబ్బ అచ్చు పడుతుంది. ఏంటే, నీ డబ్బు కోసం నేను చేసుకున్నాను అనుకుంటున్నావా? మనుషులు, బంధాలు, ప్రేమ ఇవి ముఖ్యం. డబ్బే కావాలంటే నా టాలెంట్కి వచ్చే అవకాశాలు వినియోగించుకుంటే చాలు. నా కుటుంబానికి దూరమయ్యే ఆ డబ్బు నాకక్కర్లేదు అనుకున్నాను కాబట్టే ఇంత ఆనందంగా బ్రతుకుతున్నాను. ఓవర్గా ఫీల్ అవ్వకు. ఓ ఫైన్, అలాంటప్పుడు ఈ పెళ్ళెందుకు చేసుకున్నావు చెప్పు అంటుంది అక్షర. ఎందుకంటే ప్రేమించాను కాబట్టి. నా ప్రేమతో నిన్ను మార్చుకుందాం అనుకున్నాను. నీతో ఒక కుటుంబాన్ని ఊహించుకుంటున్నాను అంటాడు. వాట్, నన్ను ప్రేమించావా అంటూ కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది అక్షర. అవును, నిన్ను ప్రేమించాను. అది కూడా ఇప్పుడు కాదు, నీ డబ్బు చూసి కాదు. అసలు అప్పుడు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. ఒకసారి నేను ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు ఫ్యామిలీతో కలిసి బెంగళూరు ట్రిప్కి వెళ్ళాం. అక్కడ ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాం. నేను అమ్మ వాళ్ళతో కాకుండా ఆ దేవాలయ నిర్మాణం ఎలా ఏంటి అని అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాను. టెంపుల్ అంతా తిరుగుతూ చూస్తూ ఉన్న నాకు సడన్గా ఎవరో ఒక అమ్మాయి పాట వినిపించింది. అది కూడా తెలుగులో. ఆ పాట విన్నాక దేవుడైనా సరే ఆ కృష్ణుడిపై ఎంత అసూయ కలిగిందో చెప్పలేను. ఒకరు తన ప్రేమని అంతకన్నా అందంగా చెప్పలేరేమో అనిపించింది. ఆ వస్తున్న పాట వైపు పరిగెత్తాను. ఆ పాట కోసం వెళ్తున్న నన్ను దూరం నుండి గట్టిగా పిలిచింది మా అమ్మ. ఏమైందో అని పరుగు పరుగున వెళ్తే వాళ్ళు కూడా నీ గురించే చెప్తున్నారు. ఎవరో అమ్మాయి తెలుగులో కన్నయ్య పాట పాడుతుందిరా చూడు అని. ఆమె వెనుక భాగం కనబడుతూ ఉంది. కళ్ళు అలా నిలిచిపోయాయి ఆమె మీద. 18 ఏళ్ళు ఉంటాయేమో. నీలం రంగు పరికిణి, గులాబీ రంగు ఓణీలో సన్నగా నాజూగ్గా ఉంది. పెద్ద జడ, నడుమును దాటి ఉంది జడ. నిండుగా పువ్వులు, చేతులు నిండుగా గాజులతో, కాళ్ళకి పెద్ద పెద్ద మువ్వల పట్టీలతో కృష్ణుడి కోసం వేచి చూస్తున్న రాధలా ఉంది. ఇంతలో మా అమ్మ వినగానే మనసంతా ఒక రకమైన భావంతో నిండిపోయిందిరా అని చెప్తుంటే, నాలాగే వాళ్ళు ఉన్నారని సంతోషపడేలోపు నువ్వు వెళ్ళిపోయావు. అక్కడక్కడే ఎన్నోసార్లు తిరిగాను, అయినా దొరకలేదు. ఇక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ట్రైన్లో మళ్ళీ ఆ పాట. వెంటనే చూసేసరికి మా అమ్మ ఆ పాట వింటుంది. అమ్మ, ఎలా రికార్డ్ చేశావా? మారింది ఈ వాయిస్ కొంచెం అన్నాను. అవును, ఇది సినిమా పాట అంటరా. మీ నాన్న ఫోన్లో తీసిచ్చారు. కానీ దీనిలో కన్నా ఆ అమ్మాయి చాలా బాగా పాడింది కదా అనింది. ఇంకా నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిపోయా. డైలీ నా కాలేజ్ వర్క్స్ ఇవన్నీ అయిపోయాక మిగతా టైం అంతా నీ పాట, నీ ఊహలతోనే గడిపేవాడిని. చాలా సోషల్ మీడియాలో వెతికాను ఈ పాట పెట్టి పాడావేమో అని. ఇండియాలో గల కృష్ణుడి గుడులన్నీ తిరిగాను, ఎక్కడా దొరకలేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంతలో నేను ఆర్కిటెక్ట్గా కొన్ని ప్రాజెక్ట్ డీల్స్ చేయటం స్టార్ట్ చేశాను. అవి బాగా సక్సెస్ అవటంతో మంచి పేరు వచ్చింది. అందుకే మీ కంపెనీ నుండి కూడా నాకు ప్రాజెక్ట్ వచ్చింది. మా అమ్మ నాన్న పెళ్లి ప్రస్తావన మొదలుపెట్టారు. నాకేమో నువ్వు నా మనసు నుండే పోవట్లేదు. అది ఎలా వాళ్ళకి చెప్పాలో తెలియక అలా ఏదో చెప్పి ఆపేసేవాడిని. అందుకే ఆ రోజు మనం ప్రేమించుకున్నామంటే అంత ఈజీగా నమ్మేశారు. నువ్వు పెళ్లి ప్రపోజల్ పెట్టిన రోజు నువ్వు నీ పర్సనల్ రూమ్కి రమ్మన్నావు కదా, అక్కడ చూశాను ఇస్కాన్ టెంపుల్లో నీ ఫ్యామిలీతో తీసుకున్న ఫోటో. ఆమె కుడి చేతిపై పెద్ద పుట్టుమచ్చ ఉంది. అదే ఓణి, అదే పుట్టుమచ్చ. ఆమె అదే పుట్టుమచ్చ నీ చేతికి కూడా. ఈ కాంట్రాక్ట్ పెళ్లి గురించి నువ్వు చెప్పినప్పుడు కోపంతో డిజైన్ విసిరేసి వెళ్ళాక నా రూమ్లో అన్నీ సర్దుకుంటున్నప్పుడు నా నా ఫ్యామిలీ ఫోటోని అదే ఇస్కాన్ టెంపుల్లో తీసింది చూడగానే నీ రూమ్లో చూసిందంతా ఫ్లాష్ లాగా తట్టింది.
ఒక్కసారిగా ఆనందంతో పిచ్చి పట్టినట్లు అయిపోయింది. రోజూ చూసే నిన్ను ఎందుకో ఆ క్షణం ప్రత్యేకంగా చూడాలి అనిపించింది. ఇంకాసేపు ఆగితే ప్రాణం పోయేట్టుగా అనిపించింది. ఫాస్ట్‌గా నీ రూమ్‌కి వచ్చి ఆ ఫోటోని చూసి అలాగే పెళ్ళికి ఓకే చెప్పాను. అలా మన పెళ్ళి నువ్వు ఆ రోజు ప్రేమ అని అబద్ధం చెప్పినా నా దృష్టిలో నాది ప్రేమ పెళ్ళే. ఈ క్షణం నువ్వు ఇదంతా వదిలి వచ్చెయి. నేను మహారాణిలా చూసుకుంటాను. అప్పటి వరకు ఒక అద్భుత ప్రేమ కథ వింటున్నట్టుగా తనని తాను మైమరిచిపోయి వింటున్న ఆమె అతను అంతా వదిలేయ్ అనేసరికి ఈ లోకంలోకి వచ్చి నో అని అరుస్తుంది. తేరుకున్న హర్ష ఏమైంది అని అడిగేసరికి ఇదంతా చెప్పి చాలా టైం వేస్ట్ చేశావు. హర్ష తొందరగా ఒక బిడ్డనివ్వు అంటుంది. ఒసేయ్ మెంటల్ దానా, ఇప్పటి వరకు సినిమా స్టోరీ ఏమైనా చెప్పాను అనుకుంటున్నావా? లేదా నీకేమైనా చిప్పు పోయిందా అని దగ్గరకు వచ్చి అక్షర తలని చూస్తూ అడుగుతాడు. ఏ హర్ష, యు ఆర్ టాకింగ్ టూ మచ్, గివ్ రెస్పెక్ట్ అంటుంది. రెస్పెక్టా నీ తలకాయ, నిన్ను చూడకముందే నీ పాట విని నిన్ను ప్రేమించాను. ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నాను. నువ్వెవరో తెలియనంత వరకే బాసు. మా ఇంట్లో పెళ్ళాంతో ప్రేమగానే మాట్లాడతాం. గౌరవం ఇవ్వడం వేరు, ప్రేమగా ఉండడం వేరు. ఇప్పుడు నువ్వు నా సొంతం. హర్ష అలా తన ప్రేమ చెప్తుంటే అక్షరాకి మాటలే రావట్లేదు. కానీ ఏది అంగీకరించే స్థితిలో అయితే ఆమె లేదు. హర్ష, నువ్వు చెప్పేదంతా విని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో నేను లేను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఏదేమైనా నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అంటుంది అక్షర. ఇంత చెప్తున్నా ఇలా మాట్లాడుతున్నావంటే నాకేం అర్థం కాలేదు. అసలు ఏమైంది అక్షర, నాకు చెప్పు అంటూ ప్రేమగా అంటాడు. సరే నీకు ఇష్టం లేదంటే ఈరోజు వద్దు, రేపైనా ఇది తప్పదు హర్ష అంటూ బెడ్ మీదకు పోయి అక్కడ ఉన్నవి అంతా విసిరేసి పడుకుంటుంది అక్షర. హర్షకి అసలు ఏం అర్థం కాదు ఆమె ప్రవర్తన. ఆ రోజు తను విన్నాడు ఆమె గొంతులో ఏదో ప్రశాంతత, ఎన్నో కలలు, ఆశలు అతడికి కనిపించాయి. ఆ నడక, జడ అన్నీ అతడిని ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటే నమ్మేట్టుగానే లేదు. ఎలా అయినా ఆమెకి ఏమైంది అనేది కనుక్కోవాలి, ఆమెను ఎలా అయినా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ హర్ష కూడా బెడ్ మీదకి చేరుతాడు. ఆ అలిగిడికి లేచిన అక్షర ఏంటిది ఇక్కడ పడుకున్నావు అంటూ లేస్తుంది. అయ్యో దీనికి ఇంత పిచ్చి ఇచ్చావు ఏంట్రా దేవుడా. అమ్మా మహారాణి, ఒక బెడ్ మీదనే వద్దంటే పిల్లల్ని ఎలా? ఓ నన్ను పూజిద్దాం అనుకుంటున్నావా? చెప్పు తల్లి, వరాలు ఏమైనా కావాలా? పోనీ బిడ్డ కావాలా? ఎంతమంది కావాలి అని వెటకారంగా అంటాడు కోపంగా. హర్ష ఏంటిది, నన్నే వెటకారం చేస్తావా అని అరుస్తుంది. మరేం చేయాలి నిన్ను? నేనేదో పడుకోవటానికి వస్తే ఇక్కడేంటి అక్కడేంటి అంటే నేను ఎక్కడ పడుకోవాలి? అయినా నాదే తప్పులే. నువ్వు రారా అంటున్నా ప్రేమ అది ఇది అని ఇప్పుడు ఇదిగో ఇలా అనిపించుకుంటున్నా అంటూ తల కొట్టుకుంటాడు. అది చూసి అక్షర పెద్దగా నవ్వుతుంది. అసలు ఎప్పుడూ అక్షర నవ్వటం చూడని హర్ష అలా చూస్తూ ఉండిపోతాడు. నవ్వి నవ్వి హర్ష వైపు చూసి టక్కున ఆపేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అంటూ అడుగుతుంది. ఏం లేదు, నువ్వు నవ్వటం చూడటం ఇదే ఫస్ట్ టైం. అయినా నేను నీకు వరం ఇస్తాను అంటే నువ్వే నాకు వరం ఇచ్చావు ఏంటి అని కన్ను కొడతాడు. అవును, నీది చాలా పెద్ద జుట్టు కదా, ఎందుకు ఇంత చిన్నది ఉంది ఇప్పుడు అంటాడు. అది నీకు అనవసరం. 1 సంవత్సరం నేను చెప్పినట్టు చెయ్యి సరిపోతుంది. ప్రశ్నలు అసలే వెయ్యొద్దు అని అంటూ తిరిగి పడుకుంటుంది. నీకు తెలుసా, మొదటిసారి నీ పాట విన్నప్పుడు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ రాధ పాడుతున్నట్లుగా అనిపించింది. ఈ కలియుగ రాధ ఎదురు చూస్తున్న ఆ కృష్ణుడిని నేనే అయిపోవాలని ఆ రోజే అనుకున్నాను అంటూ హర్ష తన మాటలు చెప్తుంటే అక్షర లోపల దాచిన ఆమె అస్తిత్వం ఆనందంతో కన్నీరు కారుస్తుంది. ఓయ్ మహారాణి, ఏం మాట్లాడవేంటి అంటూ పిలుస్తాడు హర్ష. పలికితే తన స్వరంలో తేడా అతడికి తెలిసిపోతుంది. అందుకే ఆమె కళ్ళు మూసుకుని అలానే ఉంది. ఎంతకీ పలకలేదని హర్ష ఆమెని తన వైపు తిప్పుకొని ఎందుకురా ఇంత బాధని నీలోనే దాచుకుంటున్నావు అంటూ దగ్గరగా తీసుకుని హత్తుకొని పడుకున్నాడు. కదిలితే తెలిసిపోతుంది అని అలానే సైలెంట్గా ఉండిపోయింది. నెమ్మదిగా అలా ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు. ఉదయాన్నే నాని తొందరగా మేల్కొని ఫాస్ట్గా రెడీ అయ్యి మనవరాలి కోసం ఎదురు చూస్తూ ఉంది. సుమతి కూడా లేచి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి
అత్తయ్య అటు ఇటు తిరగటం చూసి, ఏంటత్తయ్య అలా తిరుగుతున్నారు, కాఫీ చెప్పనా అంటుంది. లేదు, నా మనవరాలి కోసం చూస్తున్నా, దీనికి అసలే తిక్క, అంతా సవ్యంగా జరిగిందో లేదో అంటూ అలా తిరుగుతూ ఉంది. ఊరుకోండి అత్తయ్య, మీరు మరీ చెప్తున్నారు, వాళ్ళకి ఇదేం ఫస్ట్ నైట్ కాదులేండి అంటూ కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఆ మాటకి అక్కడ సోఫాలో కూర్చొని పెళ్లి ముందు రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. నాని, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు నచ్చిన అబ్బాయిని అంటుంది అక్షర. అదెలా అవుతుంది, మేము నీకోసం ఒక మంచి అబ్బాయిని వెతికాము అంటుంది సుమతి. లేదు పిన్ని, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నా, అలాగే నేను ప్రెగ్నెంట్ కూడా, దానికి కారణమైన వాడినే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అని చెప్తున్నా. నాని, ఆ ఏర్పాట్లు చూడు అనేసి వెళ్ళిపోతుంది. తను అక్షర నా మనవరాలు, తప్పు చేసే అవకాశమే లేదు, ఏదో జరిగింది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆమె చెప్పే వరకు ఆమెను అడిగి తన నమ్మకం పోగొట్టడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే పెళ్ళంతా సంతోషంగా జరిపింది. ఏదో జరిగి ఆమె ఆ అబద్ధాన్ని ఆశ్రయం తీసుకుంది అని ఆమె నమ్మింది కనుకే అక్షరాకి తోడుగా ఉంది. ఇలా ఆమె ఆలోచిస్తూ ఉండగా హర్ష ముందుగా నిద్రలో నుండి లేచి చూస్తాడు. అక్షర ముద్దుగా తన పక్కన పడుకుని ఉంటుంది. అలా చూస్తూ ఆమె కంటిపై ముద్దు పెట్టుకొని తను లేచి ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటికి వస్తాడు. బాబు, అమ్మాయి అని నాని అడుగుతుంది. పడుకుంది బామ్మగారు అని చెప్పి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో సుమతి వచ్చి, అదేంటి బాబు, లేపి ఉదయాన్నే ఏదైనా తాగి తినిపించాలి కదా, అసలే ఒట్టి మనిషి కాదు అంటుంది. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో హర్షకి సరిగా ఏం అర్థం కావట్లేదు. కానీ అర్థం కానంత చిన్నపిల్లోడు కాదు, ఆలోచిస్తున్నాడు. కానీ తినాలి, ఒట్టి మనిషి కాదు అంటే అక్షర ప్రెగ్నెంటా? అసలేం జరుగుతుంది? పెళ్ళి నిన్ననే అయింది, అసలేం జరగలేదు కూడా, అంటే పెళ్ళికి ముందే ప్రెగ్నెంటా? అయితే నన్నెందుకు చేసుకుంది? ముందే ప్రెగ్నెంట్ అయితే నిన్న రాత్రి నన్నెందుకు అలా అడుగుతుంది? ఏదో లింక్ మిస్ అవుతుంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా, హర్షాబాబు అంటూ సుమతి పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య అంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, నీకు ఈ విషయం తెలీదా, అమ్మాయి నీతో చెప్పలేదా అంటుంది. హర్ష, లేదు తెలుసు, కానీ మర్చిపోయాను అంటూ చెప్తాడు. మర్చిపోవడం ఏంటి బాబు అని మళ్ళీ అడగ్గా, సుమతి నువ్వు ఆపు, ఏంటి ఉదయాన్నే ఇన్ని ప్రశ్నలు, అవసరమా అంటూ నాని ఆపేస్తుంది. వెళ్ళు బాబు, అక్షరాన్ని పిలుచుకురా, కలిసి టిఫిన్ చేద్దాం అంటుంది నాని. హర్ష సరే అంటూ రూమ్కి వెళ్తాడు. అక్షర ఇంకా అలానే పడుకునే ఉంటుంది. హర్ష దగ్గరగా వెళ్ళి, మహారాణి గారు లేవండి అంటూ అక్షరాన్ని పట్టి ఊపేస్తాడు. తమరు పాలు తాగి టిఫిన్ చేయాలంట, మీ నాని పిలుస్తుంది. అబ్బా ఏంటి, నేనేమైనా చిన్న పిల్లనా, ఇది టూ మచ్ అంటూ లేస్తుంది. చిన్న పిల్లవని కాదు, నువ్వు ఒట్టి మనిషి కాదంట. అవును, ఒట్టి మనిషిని మాత్రమే కాదు, దెయ్యాన్ని కూడా అంటుంది అక్షర. దానికి హర్ష, ఏంటి జోకా, నవ్వు రావట్లేదు. మరి ఒట్టి మనిషిని కాకపోవటం ఏంటి వెటకారంగా అనేసరికి, అది నువ్వే చెప్పాలి మేడం అంటాడు హర్ష. హే, నా బుర్ర తినకండి, నేనేం చేయాలని నాకు తెలుసు అంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ హర్షకి బుర్ర తిరిగిపోతుంది. తను ఏమైనా తప్పుగా అనుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్షర ఫ్రెష్ అయ్యి ఒంటికి పట్టేసినట్టు ఉండే మోకాళ్ళ వరకు ఉండే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని బయటికి వస్తుంది. ఆలోచిస్తున్న హర్షకి ఆ డ్రెస్సు అక్షరాన్ని చూసి మండిపడిపోతాడు. ఓయ్ హలో, ఏంటి డ్రెస్సు అంటాడు. ఏ కనబడట్లేదా అంటూ హెయిర్ని డ్రయర్తో ఆరబెడుతూ అడుగుతుంది అక్షర. నాకు బాగా కనబడుతుంది, ఇంకెవరికి కనపడకూడదనే నా బాధ. అయినా ఏదో కొత్తగా చూస్తున్నట్లేంటి, ఆఫీస్లో ఎప్పుడు చూస్తాను, అప్పుడు ఓకే, ఇప్పుడు నాట్ ఓకే అంటాడు. అక్షర ఎందుకు అనింది. హర్ష, ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి. నిన్ను ఎవడు అడిగారు, ఇప్పుడు నీ ఇష్టం అంటూ హెయిర్ ఆరాక కిందికి వెళ్ళిపోతుంది. హర్ష, ఛా, దీనికి ఇలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత పద్ధతిగా ఉంది ఆ రోజు, ఇప్పుడు చూడు ఎలా ఉందో, ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుందామంటే దొంగమొహంది, బయటపడట్లేదు అనుకుంటూ బుర్ర కొట్టుకుంటూ ఉంటాడు.
ఇంతలో కోపంగా మొహం పెట్టుకొని అక్షర రూమ్లోకి వస్తుంది చేతిలో కవర్తో. అక్షర దగ్గర ఆ కవర్ తీసుకొని, ఏమ్మా ఈ డ్రెస్ పెద్దదైందని ఇంకాస్త చిన్నది తెప్పించావా అంటూ కవర్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక చీర ఉంది. అది కూడా లేత గులాబీ రంగులో గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి చాలా బాగుంది. ఇది ఎవరి కోసం అంటూ ఆశ్చర్యపోయి అడుగుతాడు. నీకే, నాని ఇచ్చి రమ్మంది అంటుంది అక్షర. అప్పుడు హర్ష, అదేంటి నేను చీర కట్టడం ఏంటి, కొంపతీసి ఇది మీ ఆచారం ఏం కాదుగా అంటాడు. హే ఆపు, ఇక్కడ ఉన్నది ఇద్దరం, తెచ్చిందేమో చీర, మరి నాకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది, పైగా అడుగుతున్నావు పిచ్చోడిలా అంటూ చీరను తీసుకుని బాత్రూంకి వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుందో అని ఆత్రంగా అక్కడే తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు హర్ష. ఇంతలో జాకెట్టు లంగా వేసుకొని చీరంతా ఎత్తి పట్టుకొని డోర్ నుండి బయటికి మొహం పెట్టి, హర్ష వెళ్ళి నానిని తీసుకురా అంటుంది. ఎందుకు, చీరతో షో చేస్తావా, పర్వాలేదు నేను ఇక్కడే ఉన్నాను ఆ షో చూడటానికి రా అంటాడు హర్ష. కాదు, నాకు చీర కట్టడం రావట్లే, వెళ్ళి పిలు అంటుంది. అప్పుడు గట్టిగా నవ్వి, పర్వాలేదురా నేను హెల్ప్ చేస్తాను అంటాడు హర్ష. నువ్వెలా చేస్తావు అంటూ అరుస్తుంది. ఇందాక వేసిన డ్రెస్తో పోలిస్తే ఇప్పుడు చూడటానికి ఏం లేదులేరా అంటాడు. అది కాదు, నీకెలా వస్తుంది అంటున్నా. ఓ అది కాదా, నా మొహంలే, నువ్వెప్పుడు సిగ్గుపడ్డావు, నువ్వు మర్చిపోయావేమో నేను ఆర్కిటెక్ట్ని, ఏది ఎలా కడితే పర్ఫెక్ట్గా అనేది నాకు తెలీదా అంటాడు. అక్షర చీరంతా పొట్లంలా కట్టి బయటికి వస్తుంది. ఏదో అనుకున్నాడు కానీ ఆమెను అలా చూస్తుంటే అతడికి ఏదో అవుతున్నట్లుగా అనిపించింది. ఓయ్ రా, అలా చూస్తూనే ఉంటావా, కట్టవా అని అరుస్తుంది అక్షర. కడతాను అంటూ తన చేతిలోని చీరను తీసుకొని ఆమెకి కడుతూ మధ్య మధ్యలో ఏదేదో అనుకుంటూ కడుతుంటాడు. అయిపోయింది అంటూ అద్దం వైపు తిప్పుతాడు. చాలా బాగా కట్టావు హర్ష, థ్యాంక్ యూ అంటుంది. అవును, కడుతున్నప్పుడు ఏదో అంటున్నావు ఏంటి అంటూ సర్దుకుంటూ అడుగుతుంది. అదా, రాత్రి నువ్వు అడిగినప్పుడు ఫోజు కొట్టి ఇప్పుడు ఇంతగా బాధపడటం దేనికిరా హర్ష అంటూ నన్ను నేనే తిట్టుకుంటున్నానులే. ఆ మాటకి గట్టిగా నవ్వుతుంది అక్షర. నువ్వు అలా నవ్వకు, నాకు కోపంగా ఉంది అంటుంటే ఇంకాస్త నవ్వుతుంది. శాడిస్ట్ ఫెలో అంటూ తిట్టుకుంటూ ఆఫీస్కి రెడీ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.